దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 14 వచనం అండి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. మానవ జీవితంలో ఎన్నో తొందరలు కష్టాలు వస్తూ ఉంటాయి. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు కావలసిన వారు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు, మనల్ని విడిచిపెడతారు. కష్టం వచ్చిందంటే కావలసిన వారు అమ్మో నన్ను ఏమన్నా సహాయం అడుగుతారేమని అస్సలు మనకు సమీపాల్లోకే రారు. మరి అటువంటిప్పుడు ఎవరు వస్తారు? ఎవరు మనకు సహాయము అండి? దిక్కులేని వారికి దేవుడే దిక్కంట. దేవుడు ప్రతి విషయంలో అందరికీ సహాయం చేసే దేవుడు. యెహోవా ఎలాంటి దేవుడు అంటే పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేటువంటి దేవుడు అండి. ఎంతకంటే మనకి ఇంకేం కావాలి? నువ్వు ఏ కష్టంలో పడిపోయావో, ఏ బాధలో ఇరుక్కుపోయావో, ఏ సమస్యల్లో నలిగిపోతున్నావో, నీ దేవుని ప్రేమ ఎంత మధురమో చూడు నా ప్రియబిడ్డ. నీవు ఒకవేళ పడిపోయి ఉంటే, కష్టంలో కృంగిపోయి ఉంటే, ఇబ్బందుల చేత మనశ్శాంతి లేక నీవు సతమతమవుతుంటే నీ దేవుడు నిన్ను ఉద్ధరిస్తారు. ఉద్ధరించడం అంటే ఏంటి? నీకున్న శ్రమ నుంచి తప్పించడమే ఆయన నిన్ను ఉద్ధరించడం. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు అంటారు ఉద్ధరించేవులే నువ్వు అని. అంటే వారు మనకి సహాయం చేయలేనప్పుడు వారిని అలా మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ మన దేవుడైతే ఉద్ధరించేటువంటి దేవుడు. అంతేకాదు, కృంగిపోయి ఉంటే, ఒకవేళ కృంగిపోతే, నయోమి తన జీవితంలో ఎంతగా కృంగిపోయింది. నయోమి తన జీవితంలో ఓడిపోయింది. బెత్లెహేం దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి తన భర్తను బిడ్డల్ని పోగొట్టుకుంది. కృంగిపోయింది. ఆ కృంగిపోయిన జీవితంలో దేవుడు అద్భుతం చేశారు. రూతు తన కోడల ద్వారా నయోమి జీవితాన్ని, చేదైపోయిన జీవితాన్ని మధురంగా మార్చిన దేవాతి దేవుడు. కాబట్టి ఆ దేవునికి నీవు భయపడుతున్నావా? కృంగిపోయిన వారందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు. కాబట్టి ఆయన లేవనెత్తడానికి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఏ విషయంలో భయపడే పని లేదు. నీవే పరిస్థితుల్లో ఇబ్బందుల చేత సతమతమైపోతున్నావో, అనాలోచన చేత కృంగిపోయినావు, భయపడకు ప్రియ సహోదరి సహోదర. నీ దేవుడు నీ చేయి పట్టుకుని లేవనెత్తబోతున్నారు. ఏ విషయంలో భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమ గొప్పది. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని నీవు లేవనెత్తి ఉద్ధరించే దేవుడు. నీ వంటి వారు ఎవరు ప్రభువా నీవు ఉంటే చాలు ప్రభువా. మీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కడవరి దినాలు ఉన్నాం, నీవు కంచి వేసి కాపుదలి ప్రభువా. శ్రమల్లో బాధల్లో ఉన్న బిడ్డలను విడిపించండి అయ్యా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. కడవరి కాలంలో నిన్ను గూర్చిన భయభక్తులందరికీ దయచేయి ప్రభువా. నా విమోచకుడా, పడిపోయిన వంటి జీవితాల్లో ఎవరికై కష్టమన్నా యేసునామములో విడుదల కలుగును గాక. రోగులను స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చి, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకి యేసునామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.